థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో దేవుని నామాన్ని బట్టి మరి యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క నామంలో మనందరం కూడా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఎంతగానో మరి అనుదైన వాగ్దానాల ద్వారా మనల్ని అందరినీ కూడా నడిపిస్తూ బలపరుస్తూ దేవుడు ఎంతగానో తన కృపలో నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ద్వారా మరి మనుషులు వారి హృదయాలు ఆలోచనలు ఎన్నో ఉంటాయి, కానీ మరి దేవుని యొక్క తీర్మానం చాలా గొప్పది అనే మాటని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు హృదయాలు మరి ఆలోచనలు అనేక రకాలుగా కలిగి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు అనేక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి ఈరోజు దేవుని యొక్క నామం బట్టి నీ యొక్క హృదయంలో ఉన్న సమస్య, ప్రతి ఒక్క ఇబ్బంది ఇక్కట్లలో దేవుడు ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ లేఖనం నుండి మరి సామెతల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే, హృదయ ఆలోచనలు మనుషుల వశము, చక్కని పశ్చాత్తరం ఇచ్చటకు యెహోవా వలన కలుగును అంటున్నాడు. అలాగే 2వ వచనంలో అంటాడు, ఒకని నడతలన్నీ వాని దృష్టిలో నిర్దోషముగా కనబడును అంటున్నాడు. యెహోవా ఆత్మ పరిశోధన చేయును అంటున్నాడు. మరి చదవబడిన ఈ లేఖనముల ద్వారా ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాటల్లో ప్రత్యేకంగా మరి హృదయ అంతరంగాలను పరిశీలించే దేవునికి మనం ఎంతగానో మరి లోబడి ఉండాలి. అలాగే మనం ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. అలాగే ఇలా చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ హృదయంలో ఒక మనిషిని తక్కువగా అనుకోవచ్చు, ఒక మనిషిని ఎక్కువగా అనుకోవచ్చు. లేకపోతే నీ యొక్క హృదయ ఆలోచనలు ఉన్నాయి, కానీ నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితంలో నెరవేరలేకపోవచ్చు. కానీ బహుశా దేవుని యొక్క ప్రణాళికతో కూడిన విధానాన్ని దేవుడు నెరవేర్చచ్చు. మన వెనకాల కనబడుతున్న ఈ చెట్టు నిలబడి ఉండాలి అని అనుకున్నాం, కానీ అది అకస్మాత్తుగా ఒక గాలి వచ్చి మరి నేల రాలిపోయి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అది నిలబడే ఉంది, కానీ ఒక గాలి వర్షము దానిని ఎలాగైతే పడేసినాయో, మరి దేవుని యొక్క ప్రణాళిక ఒక వ్యక్తి నిలబడాలన్నా, ఒక వ్యక్తి బలహీనపరచబడాలన్నా, ఒక వ్యక్తి మరి అతను మరలా నిలదొక్కుకోవాలన్నా, పడిపోయినా అది మరలా ఎలాగైతే మోడు బారిన బ్రతుకులు దేవుడు చిగురింపజేస్తున్నాడు, మారాను మధురంగా దేవుడు మార్చగలిగిన దేవుడే ఉన్నాడు. అలాగే ఇక్కడ ఆ పడిపోయినప్పటికీ కూడా దానిలో ఒక జీవాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. అట్లాగే నీ జీవితాన్ని తిరిగి లేపనెత్తి ఆయన బాగు చేయగలడని ఈ మాటలు విశ్వసించి దేవుని యొక్క అడుగుజాడలో నువ్వు నడిచి నీ హృదయంలో ఉన్న వ్యాకులము బాధనంతటినీ కూడా దేవుడు తీసివేస్తాడని, అలాగే నీ హృదయంలో నుంచి చెడ్డ మాటలు రావచ్చు, నీ హృదయంలో ఏదైతే నింపబడిందో అది నీ నోట్లోంచి అదే మాటలు వస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మంచి మాటలతో మన హృదయంలో దేవునికి అవకాశం ఇద్దాం, ఆయన తీర్మానానికి మనం ఒప్పుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.